హాయ్ హలో వెల్కమ్ టు సరు అజయ్ బ్లాగ్స్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి అలసందల కూర అండి. నేను రెసిపీ తయారు చేస్తాను, చాలా బాగుంది. రైస్లోకి నేను రైస్లో తిన్నాను, సో అందుకని మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అలసందలు 2 hours ముందు నానబెట్టుకోవాలి. సో కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. సో ఇలా కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సాల్ట్ కొంచెము, 1 tablespoon పసుపు, 1 tablespoon ఆయిల్ అండి. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను. అందులోకి పక్కన మనము విజిల్స్ పెట్టుకున్నాక ముందుగా వెల్లుల్లి రెమ్మలు 5, అలాగే అల్లము 2 ముక్కలు, టమోటాలు, ఎండు కొబ్బరి, యాలకులు, 2 లవంగాలు, చెక్క 1 వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా కుక్కర్ విజిల్ 5 పెట్టుకున్నాను కదా, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఉడికితే, సో మరీ ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగా ఉడకాలండి. సో అలాగే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకొని బిర్యానీ ఆకు 1, జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ పక్కన కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఆ వీడియో ఫుల్ వీడియో రావడం లేదని స్కిప్ చేశాను. ఆనియన్స్ 1 కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ 1 అండి, పచ్చిమిర్చి 2 ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. సో కొద్ది కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అలా ఫ్రై అవుతూ ఉండాలి. నేనైతే ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో వంట చేస్తున్నాను అండి, అదే రీజను. సో అందుకని కొంచెం దగ్గరగా పెట్టాను వీడియో. చాలా కష్టం అనిపించిందండి, ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని అలా చేయాలనిపించింది. సో ఒక్కరే చేయడం వీడియో చాలా కష్టం అండి. నిజంగా వీడియో చేసే వాళ్ళకే నిజంగా అర్థమవుతుంది. సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మనం టమోటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకోవాలండి ఆయిల్లో. అలా వేరవుతుందండి, ఆయిల్ వేరవుతుంది. పేస్ట్ ఒక పక్క, కొద్దిగా పసుపు, సాల్ట్ మనం ఆల్రెడీ అలసందలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కొద్దిగా. ధనియాల పొడి 1 tablespoon, కారం పొడి అయితే 1.5 స్పూన్ వేసానండి నేను. మీరైతే కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 spoons వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి అదంతా. తర్వాత అలసందులు అండి, వాటర్ లేకోకుండా మనం వేసుకోవాలి అలసందులు. అలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలండి. తర్వాత కొన్ని అలసందులు పక్కన పెట్టుకోవాలండి ఉడికిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఉడకబెట్టింటాం కదా అలసందులు వాటరు, అవి కూడా కొన్ని వేసుకోవాలి. సో అలా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫ్రై అవ్వాలండి, బాగా మరగనివ్వాలి. కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవాలి. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ, బాయ్.